అందరికీ హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో చిక్కుడు చెట్టు ఉంది అన్నట్టు ఆ చిక్కుడుకాయలు తెంపుకొని చిక్కుడుకాయ టమాటా కూర ఎలా వండాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇప్పుడు మేము మా ఇంట్లో తెంపిన చిక్కుడుకాయలు చూడండి ఎంత బాగున్నాయి, గుడ్లు చూడండి ఎంత మంచిగా ఉన్నాయంటే. ఇలాంటి చిక్కుడుకాయలు ఇప్పుడు ఒలిసి ఇందులో ఏంటంటే మొత్తం వండట్లేదు, మేము ఈరోజు కొంచెమే వండుతున్నాం. ఇప్పుడు ఈ చిక్కుడుకాయలని కొన్ని ఒలిసాను చూడండి. ఈ ఒలిసిన చిక్కుడుకాయలు అన్నీ మంచి మాత్రమే ఒలిసాను అన్నట్టు. చూడండి మంచి గింజలు ఎలా ఉన్నాయో. అయితే ఈరోజు కొంచెం వెరైటీగా ట్రై చేస్తున్నాను అన్నట్టు. ఫస్ట్ ఏంటంటే చిక్కుడుకాయలని ఫ్రై చేసుకొని పక్కకు పెట్టి దాని తర్వాత టమాటాలు ఉడకబెట్టి దాంట్లో పచ్చిమిర్చి కారం వేసిన తర్వాత మళ్ళీ ఫ్రై చేసిన చిక్కుడుకాయలు టమాటా గ్రేవీలో వేసి మళ్ళీ కొద్దిసేపు ఉడికించి చేసే విధానం చూపెడతా అన్నట్టు. అయితే ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకున్నాను, దాంట్లో 2 టీ స్పూన్ల ఆయిల్. ఫస్ట్ ఏంటంటే పచ్చిమిర్చిని దాన్ని ఫ్రై చేస్తున్నాను అన్నట్టు. ఈ పచ్చిమిర్చి ఫ్రై చేసినాక దాన్ని పక్కకు ఒక మిక్సీ జార్లో తీసుకుంటున్నాను. అలాగే మన చిక్కుడుకాయలు కూడా ఫ్రై చేసుకున్నాను అన్నట్టు. ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను అన్నట్టు. చూడండి ఇలా చిక్కుడుకాయలని ముందుగా మనం ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది అన్నట్టు కూర అనేది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ఫస్ట్ చిక్కుడుకాయలు ఫ్రై చేసి ఈ విధంగా ట్రై చేసి చూడండి. బాగుంటే బాగుందని కామెంట్ చేయండి, బాగాలేకపోతే బాగాలేదని కూడా చేయండి. ఇప్పుడు మళ్ళీ అదే గిన్నెలో నేను ఏం చేస్తున్నా అంటే సేమ్ అందులో ఆయిల్ ఉందిగా. ఇప్పుడు నేను 3 టీ స్పూన్ల ఆయిల్ తీసుకున్నా కాబట్టి దాంట్లోనే ఉంది. దీనిలో ముందుగా ఆనియన్స్ వేస్తున్నాను. కోసి పెట్టుకున్న ఆనియన్స్ వేసాను. అవి ఏంటంటే కొంచెం మగ్గాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన దాకా ఉంచి దాని తర్వాత టమాటాలు వేసుకున్నాను అన్నట్టు. టమాటాలు వేసుకొని మూతను పెట్టేశాను. చూడండి టమాటాలు ఎలా మగ్గుతున్నాయి. టమాటాలు మగ్గడానికి కొంచెం లైట్గా సాల్ట్ వేయండి. మీరు కూడా ఏంటంటే ఈజీగా మగ్గిపోతాయి, తొందరగా అవుతుంది అన్నట్టు. ఇప్పుడు ఈలోపు మనం ఏం చేద్దామంటే మన లైట్గా సాల్ట్ వేసాను నేనైతే. ఇప్పుడు వేసాను సాల్ట్, మగ్గుతాయి అన్నట్టు తొందర. అయితే ఇప్పుడు ఈ లోపు మనం ఏం చేద్దామంటే మనం తీసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా, ఆ పచ్చిమిర్చిని కూడా మనం మిక్సీ పట్టడం స్టార్ట్ చేద్దాం. ఈ టమాటాను కలిపి పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ లోపు మనం పక్కకు తీసుకున్న పచ్చిమిర్చి మిక్సీలో ఉందిగా, ఆ మిక్సీ పట్టుకుందాం అన్నట్టు. ఆ మిక్సీ పట్టుకొని దాని తర్వాత ఆ కారం అనేది మన టమాటాల్లో వేసి మళ్ళీ కొద్దిసేపు ఉడికియాలి మనం. చూసిరుగా నేనైతే కొంచెం బాగా మెత్తగా పట్టుకున్నాను అన్నట్టు. అది మీ ఇష్టం, మీకు ఏంటంటే కొంచెం బరక కావాలంటే బరక పట్టుకోవచ్చు. ఇప్పుడు ఆ కారాన్ని నేను ఇప్పుడు ఈ బౌల్లో వేస్తున్నాను. టమాటాలు ఉడుకుతున్నాయిగా, ఆ గిన్నెలోనే ఈ కారం కూడా వేసాను అన్నట్టు. ఒకసారి చూడండి మీరు కూడా. ఇప్పుడు ఏంటంటే ఆ బౌల్లో వేసినాక కొద్దిసేపు దాన్ని బాగా కలిపి కొద్దిసేపు ఏంటంటే ఉడికియాలి. మళ్ళీ కొంచెం లైట్గా ఉడికిస్తే ఆ పచ్చిమిర్చి ఆల్రెడీ మనం ఫస్ట్ ఫ్రై చేసినాం, కానీ ఏమన్నా స్మెల్ ఉన్నా అది వెళ్ళిపోతుంది అన్నట్టు. చూసారుగా ఇప్పుడు టమాటాలు కొంచెం ఉడికినాయి అన్నట్టు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే అప్పుడు పక్కకు పెట్టుకున్న చిక్కుడుకాయలని ఇప్పుడు ఇదే బౌల్లోకి తీసుకుంటున్నాను. తీసుకొని కరెక్ట్ ఒక 5 నిమిషాలు మంచిగా ఉడకాలి. కొంచెం వాటర్ కూడా పోసుకొని కొద్దిసేపు ఉడికించినాం అనుకోండి. 5 నిమిషాలు ఉడికిన తర్వాత మనం కొత్తిమీర లైట్గా వేసుకొని కొంచెం ధనియాల పొడిగిన వేసుకొని దింపేసుకుంటే సర్వ్ చేసుకుంటే చాలా బాగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నట్టు. ఒక 5 మినిట్స్ ఇప్పుడు దీన్ని ఉడికించుకుందాం మనం. చూసిరుగా. అయితే మా పచ్చిమిర్చీలు కొంచెం కారం లేవు అన్నట్టు, అందుకే మళ్ళీ ఒక స్పూన్ కారం కూడా దీనికి యాడ్ చేసుకున్నాను ఉడికే క్రమంలో. ఇప్పుడు 5 నిమిషాలు అయింది అన్నట్టు. 5 నిమిషాల తర్వాత చూస్తే అవి ఉడికిందన్నట్టు. అందుకే కొత్తిమీర వేసుకున్నాను, కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని దాన్ని బాగా కలిపాను. ఒకసారి చూడండి ఎంత బాగుందో. గుమ్మగుమ్మలాడే టమాటా కర్రీ ఏ విధంగా రెడీ అయిందో ఈ విధంగా ఫ్రై చేసి మీరు కూడా ట్రై చేసి చూడండి.
ఒకసారి ముందుగా చిక్కుడుకాయలు ఫ్రై చేసి ఇట్లా టమాటాలు వేసి వండితే ఏ విధమైన టేస్ట్ వస్తుందో చాలా అద్భుతంగా ఉంటుంది అన్నట్టు ఇలా చేస్తే. ఇదివరకు ఒకసారి చేశాను, అందుకే ఈసారి వీడియో రూపంలో చేసి మీకు కూడా తెలియజెప్దామని ఈ వీడియోను తీసామన్నట్టు. ఒకసారి చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.